అందరికీ సూర్యశెట్టి చిట్కాలకు స్వాగతం. ఇప్పుడు మనము గ్యాస్ట్రైటిస్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్ లక్షణాలు అంటే అవి ఎందుకు వస్తాయి? గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు మంట రావడము, తేన్పులు ఎక్కువ రావడము, నోట్లో నీళ్లు ఊరడము, ఇవి ఉదయాన్నే సాధారణంగా పరగడుపున రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే సిగరెట్ తాగడము, ఆల్కహాల్ తాగడము, స్పైసీ ఫుడ్ తినడము, టైంకి అన్నం తినకపోవడము, ఇటువంటి లక్షణాల వల్ల ఈ స్ట్రెస్ పెరిగి గ్యాస్ట్రైటిస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు మనము తక్కువ ఆహారం తీసుకోవడం లాంటివి, తర్వాత స్పైసీ ఫుడ్ లేకుండా ఆకుకూర లాంటివి తీసుకోవడము, మజ్జిగ లాంటివి తీసుకోవడము, బనానాలు తీసుకున్నా కానీ గ్యాస్ట్రైటిస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కొందరికి పాలు తాగినా కానీ గ్యాస్ట్రైటిస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని గ్యాస్ట్రైటిస్ వచ్చిందని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ప్యాంటప్రజోల్, ఎస్మప్రజోల్ అవన్నీ టాబ్లెట్స్ తెచ్చుకుని వాడినట్లయితే ఇవి అనేక లవణాల అబ్జార్ప్షన్ లో ఇవి అడ్డుపడి వాటి వల్ల దుష్ఫలితాలు వచ్చి ఫ్రాక్చర్స్ రావడము, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అనేది జరుగుతాయి. కాబట్టి దయచేసి సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మీ శ్రీనివాసరావు సూరిశెట్టి, శ్రీ సురక్ష హాస్పిటల్, బుచ్చిరెడ్డిపాలెం. థ్యాంక్ యూ.